ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నాం. బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి ప్రభు మరొక ఉదయాన్ని మనకిచ్చారు. ఈ దినం ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ అనేకమైనటువంటి విషయాలను తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మాట మనల్ని బలపరిచేది, ఆయన మాట మనకు ధైర్యం ఇచ్చేది, ఆయన మాట మనకు వేదనలో, శోధనలో, బాధలో సంతృప్తిని కలిగించేది. కాబట్టి ప్రతి దినము ఈ వాగ్దానం మీరు వింటున్నారని, ఈ వాగ్దానాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను ఎంతో నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నారు, ప్రతిదినం మాట్లాడుతూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో దేవుని దూతలు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే క్రిస్మస్ దినాల్లో దేవుని దూతలు భూమి మీదకు వస్తూ దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన నామాన్ని గర్వపరుస్తూ దేవుని యొక్క మాటలను దూతల ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో దేవుని యొక్క కృప ఎవరెవరికి తోడై ఉన్నదని మనం వాక్యాన్ని గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదివినట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. దేవుని దూత అక్కడ ఉన్నటువంటి మరియతో, నజరేత్ అనే గ్రామంలో ఉన్న మరియతో మాట్లాడుతుంది. ఏమనంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము అంటూ మరొక వాగ్దానం ఏమిటో తెలుసా? ప్రభువు నీకు తోడయ్యున్నాడు. ఈ దినం దేవుడు మనకిస్తున్న మాట కూడా ఏంటో తెలుసా? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ దినాన్ని ఈ విధంగా మనం బ్రతికగలుగుతున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని కనపరుస్తున్నాం. ఆయన మనకు తోడుగా లేకపోతే ఏ క్షణము ఏ దినము మనది కాదు. కాబట్టి ఈ దినం వాగ్దానం ఏమైనదంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్తున్నా, వ్యాపారంలో, లేకపోతే ఉద్యోగంలో, లేదంటే వ్యవసాయంలో, లేదా చదువుల్లో, రాకపోకల్లో, నీ ప్రయాణాల్లో ఈ దినం వాగ్దానం ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానం నమ్మండి. నువ్వే పనిలోకి వెళ్ళిన దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఏ యొక్క సమస్యతో నువ్వు బాధపడుతున్నా ఆయన నీకు తోడుగా ఉండి నీ యొక్క ప్రతి సమస్యని విడిపిస్తాడు. ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఈ భూలోకానికి అవతరించాలనుకుని శుభదినాల్లో, శుభగడియల్లో దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి, మరి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి కన్య మరియ అనగా చిన్న వయసులో ఉన్న మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి ఈ సర్వలోకాన్ని, విశ్వాన్ని పరిపాలించే చక్రవర్తి అయిన క్రీస్తుకు జన్మనిచ్చే గొప్ప భాగ్యము దేవుడు మరియకు అనుగ్రహించాడు. మరియ చాలా చిన్న వయసు కలిగింది. మరియ చాలా సున్నితమైనది. మరియకు ఏ విధమైన సహకారము లేనటువంటి చిన్న కన్యకగా ఉన్న ఆమె ఈ సర్వ ప్రపంచం చేత కొనియాడబడ్డానికి బలమైన కారణం మరియకు ప్రభువు తోడై ఉన్నాడు. ఈ దినం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు నీకు తోడై ఉన్నాడని నమ్మగలిగితే ఈ ప్రతి పరిస్థితిలోనూ దేవుడు జయమిస్తాడు. ప్రతి పరిస్థితిలోనూ దేవుడు నీకు విజయం ఇస్తాడు. అంతేకాదు, దేవుడు కూడా ఆ ఇమ్మానుయేలు దేవుడు అని యోసేపుతో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఈ యొక్క పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భము ధరిస్తుంది. అతడు పుట్టబోయేవాడు ఈ లోక మనుషులందరి పాపాన్ని క్షమించడానికి లోకరక్షకుగా పడుతున్నాడు. అతనికి ఇమ్మానుయేలని పేరు మీరు పెట్టుదురని దేవుని దూత ఆ దినాల్లో యేసూపుతో కూడా మాట్లాడుతుంది. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు, ప్రభువు మనకు తోడుగా ఉండి మన మనలన్నిటిలోనూ ఆయన సహాయం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలంటే, దేవుని కృప మనకి సహాయము చేయాలంటే, దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే ఆయన వాగ్దానాన్ని నమ్మాలి, ఆయన మాటను నమ్మాలి. ఆయన ఇచ్చే ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితంలో నెరవేరుస్తుందని నమ్మగలిగితే నీకు శుభము కలుగుతుంది. అక్కడ మరియతో దేవునితో మరొక మాట అంటుంది, దేవుని వల్ల నీవు కృప పొందితివి. దేవుని కృప మనకు తోడై ఉంటుంది. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడై ఉంటున్నాడు. కాబట్టి క్రిస్మస్ దినాల్లో, ఈ సంవత్సరపు దినాల్లో కొన్ని కుటుంబాల్లో భయాందోళనలు,
కొన్ని కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితులు, కొన్ని కుటుంబాల్లో సమస్యల ద్వారా వేదన చెందుతున్నా నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఈ బలహీనత నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడని విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూడు. దేవుడు నీకు తోడై ఉండి ఈ దిన పరిచర్య అంతటిలో ఈ సంవత్సరం అంతవరకు ఆయన నీకు తోడుగా ఉండి మరి ఒక నూతన సంవత్సరానికి ప్రభు నిన్ను నడిపించును గాక. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. 25 కాలం నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభు నీకు తోడై ఉన్నాడని దూత ద్వారా మాట్లాడు. ఈ దినం మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ దినం నాయన ఈ వాగ్దానం వింటున్న వారు ఎవరైతే నాయన ప్రభు నీ మీద ఆనుకొని నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తోడుగా ఉండండి. వారి చేతి పనుల్లో, వారి వ్యవసాయాల్లో, ఉద్యోగాల్లో, పనిపాటుల్లో మీరు తోడండి. ఎవరైతే అస్వస్థతలో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ప్రభా వారికి స్వస్థతనిచ్చి అయ్యా క్షేమంగా వారిని గృహాలకు తోడుకుని వచ్చి ఆయా పరిస్థితుల నుంచి అయ్యా ప్రభ హాస్పిటల్లో ఉన్న వారిని, అయ్యా బలహీనైన వారిని స్వస్థపరిచి క్షేమంగా గృహాలకు తోడుకుని వచ్చి నీ హస్తం వారికి తోడుగా ఉంచి సజీవు లెక్కలో ఉంచి ఆరోగ్యాలతో అయ్యా ప్రభా నాయన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించున్నాను.